అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సార్వా పంట కోతల అనంతరం దాల్వా వేయబోయే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలంగాణ నేలల్లో భాస్వరం ఎందుకు అధికంగా ఉంటోంది, నష్టాలేంటి, సరిదిద్దుకునే మార్గాలేంటి, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆహార పంట వరి సాగంటే తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. అందున కృష్ణా గోదావరి డెల్టాలో సార్వా దాల్వా రెండు కాలాల్లోనూ వరి సాగు చేస్తుంటారు. అయితే సార్వా కోతల అనంతరం దాల్వా వేసేందుకు ఒక్కోసారి సమయం తక్కువగా ఉంటుంది. దీంతో రెండో పంటను హడావిడిగా వేస్తుంటారు. దీంతో సకాలంలో నాట్లు వేయగలిగినా సాగు ఆశాంతం ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. వీటిని అధిగమించాలంటే సార్వా పంట కోతల అనంతరం పొలం తయారీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలంటూ తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. వరి మన రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట. అటు సార్వాలను దాల్వాలను కూడా వరిని పండిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సార్వా సీజను ఇంకా మన కోతలు కూడా మొదలైనవి, తర్వాత రబీకి కూడా మనము సన్నద్ధం అవుతున్నారు. కాబట్టి కొన్ని రకాల చర్యలు కొన్ని జాగ్రత్తలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సార్వా వరిలో తర్వాత మనము గడ్డి అనేది వరి పొలంలో ఉంటుంది, అది కూడా మనకి దున్నడానికి అడ్డుగా ఉంటుందని చెప్పేసి గడ్డిని కాలుస్తున్నారు. అయితే ఈ గడ్డిని కాల్చడం వల్ల కూడా మనకి చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగాను కూడా ఈ గడ్డిని అనేది కాల్చకూడదు. దీనికి బాగా మనకి వర్షాలు పడి నీళ్లు కొంత తేమ ఉన్న తర్వాత మన డికంపోజర్స్ కూడా మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. ఈ డికంపోజర్స్ని ఒక డబ్బాని మనం 200 లీటర్ల నీటిలో కలిపి దానికి 2 కేజీల బెల్లం కనుక తయారు చేసి ఈ డికంపోజర్స్ ఉన్న పదార్థానికైనా లోపల వేసినట్లయితే ఒక వారం రోజుల్లో మనకి డికంపోజర్ తయారవుతుంది. దీన్ని అప్పుడప్పుడు కూడా కొద్దిగా తిప్పుతూ ఉండాలి. దీన్ని కనుక మనము తేమ ఉన్నప్పుడు తర్వాత ఈ గడ్డి మీద కనుక పిచికారీ చేసినట్లయితే చాలా వరకు గడ్డి అంతా కూడా కుళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతి కూడా తప్పనిసరిగా పాటించాలి. కొంతమంది విత్తనోత్పత్తి కూడా చేస్తూ ఉంటారు. ఎవరైతే విత్తనోత్పత్తి చేస్తారో వాళ్ళకి ఈ సార్వాలో వేసిన పంట విత్తనాలు మళ్ళీ దాల్వాలో మొలకెత్తుతూ ఉంటాయి. ఆ మొలకెత్తడం వల్ల కూడా మనకి మళ్ళీ బెరుకులు లాంటివి కూడా రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రధాన సమస్య. ముఖ్యంగా ఎవరైతే మనకు వెజ్జల్లి పండిస్తారో, అంటే డ్రమ్ సీడింగ్ కానీ అలాగే నేరుగా వెజ్జల్లి పండిస్తారో అలాంటి వాటిలో రైతులకి ఈ పాత విత్తనం మొలకెత్తడం అనేది ప్రధాన సమస్యగా ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి సాధ్యమైనంత వరకు కూడా మురగదం చేయాలి. అంటే ఈ మురగదం అంటే మనం దుక్కు తిన్న తర్వాత నీళ్లు పెట్టి ఒక వారం రోజులు కూడా పొలాన్ని కొద్దిగా నీటి పెట్టిన తర్వాత ఆరగట్టాలి. ఆరగట్టినట్లయితే ఆ పొలంలో ఉన్న పాత విత్తనం అంతా కూడా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మొలకెత్తిన తర్వాత మళ్ళీ బాగా మురగదమ్ము చేసినట్లయితే పాత విత్తనం అంతా కూడా చనిపోయి వచ్చే రబీ సీజన్లో ఎలాంటి బెరుకులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకి వచ్చే దాల్వా సీజన్కి ఎలకల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎలకలన్నీ కూడా గట్లలో చేరిపోవడము,
తర్వాత ఈ గట్లో కన్నాలు చేసి అందులో ఉండి కూడా నివాసం ఏర్పరచుకొని బాగా వాటి యొక్క సంతతి వృద్ధి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి గట్లు సాధ్యమైనంత వరకు చాలా చిన్న గట్లు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే గట్ల మీద కూడా ఎలాంటి కలుపు లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు ద్వారా కూడా కొన్ని రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గట్ల మీద కూడా ఎలాంటి కలుపు లేకుండా సాధ్యమైనంత వరకు చిన్న వరకు గట్లు ఉండేలాగా కూడా చేసుకున్నట్లయితే అటు ఎలకల సమస్య కానీ అలాగే దాల్వాలో మనకి తెగుళ్ళ సమస్య కూడా చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లోదుక్కి కనుక చేసుకున్నట్లయితే మనము కాండంలో ఉన్న కాండం తెలిచే పురుగు లాంటి పురుగులు కూడా ప్యూపా దశలో కూడా ఉంటాయి. ఆ నిద్రావస్థ దశలో ఉన్న పురుగులు కూడా చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి అది కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ దాల్వాలో అటు నారుమడి దశలోను అటు ప్రధాన పొలంలో కూడా జింక్ లోపం అనేది ఈ గోదావరి డెల్టా రైతుల్లో కూడా మనకి చాలామంది గమనించడం జరిగింది. ఆఖరి దుక్కులో 20 కేజీల జింక్ సల్ఫేట్ అనేది వేసుకున్నట్లయితే అటు దాల్వాలో కూడా మనకి జింక్ లోపం రాకుండా ఉంటుంది. ఒకవేళ నార్మల్లో కనుక జింక్ లోపం కూడా కనిపించినట్లయితే మనం జింక్ సల్ఫేట్ అనేది 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు జింక్ లోకాలను కూడా చాలా వరకు సవరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నారుమడిలో కూడా సస్యరక్షణ అనేది చాలా ముఖ్యము. అటు నారుమడిలో మనకి సార్వాతో కనుక పోలిస్తే దాల్వాలో కాండం తెలిచే పురుగు అనేది వృద్ధిగా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే ముందుగా నారుమళ్ళు పోస్తారో వాళ్ళకు కూడా వృద్ధి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాండం తెలిచే పురుగు యొక్క మీద కూడా రైతులు కూడా బాగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. దీనికి నివారణకి మనం నారుమడి దశలో కనుక ఉన్న వాటి మీద మనం కార్బోఫిరాన్ గుళికలు లాంటివి 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల చొప్పున మనం పీకే ముందు కనుక ఒకసారి వారం రోజుల ముందు పీకి నాటుకున్నట్లయితే చాలా వరకు ప్రధాన పొలంలో కాండం తెలిచే పురుగు రాకుండా కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం పంటల పెరుగుదలకు అధిక దిగుబడికి అవసరమైన 3 ప్రధాన పోషకాలివి. ఏ ఒక్కటి లోపించినా దాని ప్రభావం పంటపై పడుతుంది. అలా అని ఎక్కువగా అందిస్తే దిగుబడి పెరుగుతుందా అనంటే లేదనే సమాధానం వస్తుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ భూముల్లో భాస్వరం శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అసలు భాస్వరం ఎందుకు ఎక్కువగా ఉంటోంది? ఇతర పోషకాల మాదిరిగా మొక్కకు అందుబాటులోకి రాకుండా నేలలోనే ఎందుకు మిగిలిపోతుంది? అసలు లభ్య భాస్వరం ఎంతుండాలి? భాస్వరం ఎక్కువైతే వచ్చే నష్టాలేంటి? నేలలో స్థిరపడ్డ భాస్వరాన్ని ఎలా అందుబాటులోకి తేవాలి? భాస్వరం స్థాయి పెరగకుండా సరిదిద్దుకునే మార్గాలేంటి? భాస్వరం పోషకం కలిగిన కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా అందించవచ్చా? అందిస్తే ఎన్ని రోజుల దశ వరకు వేసుకోవచ్చు? ఈ సందేహాలకు సమాధానాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని నేలల ఆరోగ్య యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ మాధవి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కనుక భాస్వరము కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ అట్లాంటి డిస్ట్రిక్ట్స్లో చాలా చాలా ఎక్కువగా ఉంది భాస్వరము. సో వరంగల్ ఇట్లా అన్ని డిస్ట్రిక్ట్స్లో దాదాపు నిజామాబాదు, కరీంనగర్లో అయితే 90% పైగా నేలలు అధిక భాస్వరం ఉన్నాయి. భాస్వరం అనేది 2వ ప్రధాన పోషకం మన పంటకు కావాల్సింది. ముఖ్యంగా మనం ఈ భాస్వరం గురించి ఇంత ఇదిగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం భాస్వరం నేలలో వేయగానే అది భాస్వరం వెంటనే నేలలో స్థిరీకరించబడుతుంది. స్థిరీకరించబడటం అంటే కరిగే గుణం కలిగింది కరగకుండా అయిపోతుంది అన్నమాట. కరగకుండా అయిపోవటం మూలాన మనకి భాస్వరము పంటకి వెంటనే అందుబాటులోకి రాదు. సేంద్రియ ఎరువులు వేసినప్పుడు అవి మురిగి వాటి నుంచి ఆమ్లాలు వస్తాయి. ఆ ఆమ్లాల మూలాన కొంతవరకు ఏదైతే కరగని భాస్వరం ఉందో నేలలో అది కొంతవరకు బాగా కరిగి మొక్కకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదొక్కటే మనకి భాస్వరంలో మనం గమనించవలసిన విషయం. అందుకని మన రైతులు వేసేటప్పుడు కూడా దాన్ని భాస్వరాన్ని వెదజల్లకుండా, వెదజల్లితే కనుక భాస్వరం ఎరువులు దాంతో ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మొక్కల బారుగా మొక్కల దగ్గరలో అట్లా వేసుకుంటా వెళ్తే కనుక చాలా వరకు మనం వేసిన భాస్వరం పంటకి
అందుబాటులోకి వస్తుందన్నమాట. మీరు కనుక వెదజల్లారనుకోండి, అది ఎక్కడ పడితే అక్కడే స్థిరీకరించబడిపోయి మొక్కకు అందుబాటులోకి రాదు. అదే మనం మొక్కలు ఎమ్మటే వేసుకుంటా వెళ్తే కనుక అది వెంటనే మొక్కకు అందుబాటులోకి వచ్చి దానివలన ఉపయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్త తప్పనిసరిగా మనం భాస్వరం ఎరువులు వాడేటప్పుడు పాటించవలసిన అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఏం గమనిస్తున్నామంటే చాలా వరకు మన రైతులు భాస్వరం మామూలుగా వేయటమే కాకుండా పైపాటుగా కూడా వేస్తున్నారు. మనం భాస్వరం ఎప్పుడూ పైపాటుగా అనేది వాడకూడదు. ఎందుకంటే భాస్వరము మనం పంట వేసిన 20-30 రోజుల వరకే దాని ఉపయోగం ఉంటుంది, ఆ తర్వాత దాని ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు భాస్వరం కలిగిన డిఏపి కానీ ఏదైనా కూడా 30 రోజుల తర్వాత కనుక పంటకు వేస్తే కనుక దానివలన పంటకి వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల మీరు ఆ డిఏపి మీద పెట్టే ఖర్చు మీకు నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు కనుక తీసుకుంటే మనం ఒక్కొక్క డిఏపి బస్తా సుమారుగా 1350 రూపాయలు ఉంది. అదే మీ నెలల్లో కనుక భాస్వరం ఎక్కువగా ఉంటే కనుక సిఫార్సు చేసిన ఎరువుల్లో 50% వరకు మనం భాస్వరం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే కనీసం ఒక 30 బస్తా వరకు భూమిలో ఉన్న భాస్వరంని బట్టి మనం తగ్గించుకోవచ్చు. అంటే ఒక్కొక్క బస్తా కనుక మీరు డిఏపి తగ్గించుకుంటే కనుక మీకు 1350 రూపాయల వరకు మీరు ఎరువుల మీద పట్టే ఖర్చు మీరు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం కొన్ని పరిశోధనలు చేసింది రైతుల పొలాల్లోనే. ఆ రైతుల పొలాల్లోనే మేము పరిశోధనలు చేసి మేము గమనించినది ఏంటంటే భాస్వరం చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, అంటే 80 కిలోలు 90 కిలోలు ఒక హెక్టార్కి ఉన్నా కూడా మన రైతులు డిఏపిని సిఫార్సు చేసిన దానికన్నా కూడా ఎక్కువగా వేస్తూ ఉన్నారు. సో అట్లా వేయటం మూలాన ఏమవుతుందంటే మీకు దాంతో వచ్చే ప్రయోజనం ఏముండదు, దాంతో వచ్చే నష్టమే ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా మేము భూసార పరీక్ష చేసి దాని ప్రకారం మీరు భాస్వరం ఇంత వాడుకోండి అని చెప్తే ఆ రకంగా వాడిన రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు డిఏపి పెట్టే ఖర్చుని తగ్గించుకున్నారు. అది వాళ్ళే వచ్చి మాకు ప్రత్యక్షంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన రైతు సోదరులందరికీ, మన తెలంగాణలో ఉన్న రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే మన తెలంగాణలో చాలా వరకు నేలల్లో భాస్వరం నిల్వలు చాలా ఎక్కువగా ఉంది. సో అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు భాస్వరం మీకు తెలియదు కాబట్టి, మీ నేలల్లో భాస్వరం ఎంత ఉంది అనేది మీకు తెలియదు కాబట్టి భూసార పరీక్ష చేయించుకోండి తప్పనిసరిగా. భూసార పరీక్ష చేయించుకుంటే మీ నేలల్లో భాస్వరం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలుస్తుంది. మధ్యస్థంగా ఉందనుకోండి, మీరు మధ్యస్థంగా ఉంటే కనుక ఏ పంట అయితే వేస్తున్నారో ఆ పంటకి సిఫార్సు చేసిన ఎరువు మీరు వాడుకోవచ్చు. అదే కనుక తక్కువ ఉందనుకోండి భాస్వరము, సో అట్లాంటి నేలల్లో మనకి సిఫార్సు చేసిన ఎరువుల కన్నా ఒక 20-25% ఎక్కువ మోతాదులో మీరు వేసుకోవచ్చు. అదే కనుక 56 కిలోల కన్నా ఎక్కువ ఉంటే కనుక భాస్వరము ఒక హెక్టార్కి, అప్పుడు దాన్ని మనం భాస్వరం ఎక్కువగా ఉన్న నేలల కింద పరిగణిస్తాము. కానీ 56 కన్నా ఎక్కువ ఉంది కదా అని చెప్పి మనం ఇది అవసరం లేదు. ఎప్పుడైతే మనకి 80 కిలోల నుంచి 100 కిలోలు ఒక హెక్టార్కి భాస్వరం భూసార పరీక్షా పట్టికలో ఉందో అప్పుడు మాత్రం మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఏది భాస్వరం తగ్గించాలి, ఏది మీకు సిఫార్సు చేసిన దాంట్లో 25-50% వరకు మీరు భాస్వరం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భాస్వరం ఎక్కువ ఉన్న నేలల్లో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల్ని వేస్తే కనుక ఉపయోగం ఉంటుందని చెప్పి చాలామంది రైతు పొలాల్లో ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల్ని, అంటే బయోఫర్టిలైజర్స్, భాస్వరం కరిగించే జీవన ఎరువుల్ని వాడటం జరిగింది. సో అట్లా వాడిన రైతులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఈ భాస్వరం కరిగించే జీవన ఎరువులు వాడటం వలన మేము చాలా వరకు డిఏపి వేయటం తగ్గించాము అని వాళ్ళంతటి వాళ్లే వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి మన రైతు సోదరులు భాస్వరం అయితే ఎక్కడ ఎక్కువైతే అక్కడ ఉందో అక్కడ మీరు భూసార పరీక్ష చేయించుకొని భాస్వరాన్ని ఎక్కువగా ఉంటే కనుక సిఫార్సు చేసిన దాని ప్రకారం తగ్గించుకొని ఆ నేలల్లో మీరు భాస్వరం కరిగించే జీవన ఎరువులు వాడుకుంటే కనుక మీకు అధిక ప్రయోగం జరుగుతుంది. ఈ భాస్వరం ఎక్కువగా ఉండటం వలన ఇంకొక నష్టం ఏంటంటే సూక్ష్మ పోషకాలైన జింకు, ముఖ్యంగా ఇనుము, ఈ రెండు పంటకి అందుబాటులోకి రావు. సో ఈ రెండు పంటకి అందుబాటులోకి రాకపోతే కనుక రైతులు అనుకున్నటువంటి దిగుబడి సాధించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ జింకు కానీ ఇనుము కానీ లోపిస్తే కనుక మనకి దాదాపు 10% వరకు దిగుబడి తగ్గుతుంది.
కాబట్టి ఈ 10% దిగుబడి తగ్గకుండా ఉండాలి అని అంటే కనుక మనం భాస్వర ఎరువుల్ని భూమిలో సమతుల్యంగా కనుక ఉంచుకోగలిగితే కనుక మనం ఈ సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు కానీ ఇనుము కానీ అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం గనక ఈ భాస్వర ఎరువులు ఇంకా వాడుకుంటా వెళ్తే గనక ఆ సూక్ష్మ పోషకాలు కూడా లోపిస్తాయి. అవి లోపించినప్పుడు మీరు వాటి మీద కూడా మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏది పిచికారీ జింక్ సల్ఫేట్ పిచికారీ చేయటం కానీ, లేకపోతే ఐరన్ సల్ఫేట్ అన్నబేదీని పిచికారీ చేయటం, దాని మీద పెట్టే లేబర్ ఖర్చు కానీ, ఇవన్నీ కూడా మీకు ఖర్చు ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ఈ సూక్ష్మ పోషకాల మీద ఉన్న ఖర్చు మనం తగ్గించుకోవాలి అని అంటే కనుక మీరు సమతుల్యత పాటించాలి. ఆ సమతుల్యత అనేది ఎలా పాటించగలము అని అంటే మీరు భూసార పరీక్ష చేయించుకుంటేనే మనం భూమిలో పోషకాల సమతుల్యత అనేది పాటించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మన రైతులు చేయవలసింది ఏంటంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు తప్పకుండా వాడాలి. సేంద్రియ ఎరువులు వాడితేనే మనం వాడే జీవన ఎరువులు ఏవైనా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం వాడే భాస్వరం కరిగించే జీవన ఎరువులకి సేంద్రియ ఎరువులే వాటికి ఆహారం. సేంద్రియ ఎరువులు వాడకపోతే కనుక వాటికి ఆహారం అనేది దొరకదు. మనం ఎంత జీవన ఎరువులు వేసినప్పటికీ అవి పంటకి అవి పనిచేయవు, అవి మనకి పంటకి ప్రయోజనాన్ని కలిగించవు. కాబట్టి మన రైతులు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక 75% రసాయన ఎరువులు వేసుకున్నప్పటికీ ఒక 25% తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే కనుక మీరు ఎంత రసాయన ఎరువులు వాడినప్పటికీ మీకు అనుకున్న దిగుబడి సాధించే అవకాశం ఉండదు. నేలల్లో కూడా చౌడు అనేది పెరిగిపోతుంది. చౌడు అనేది పెరిగితే కనుక అసలు వచ్చే మీకు దిగుబడి కూడా రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలి అని అంటే కనుక అన్ని పోషకాలు సమతుల్యత పాటించాలి అని అంటే కనుక సేంద్రియ ఎరువుల్ని తప్పనిసరిగా వాడాల్సిన అవకాశం ఉంది. ఈ రెండు కనుక మీరు పాటిస్తే కనుక మీరు అనుకున్న దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రైతులు వాడే ఎరువులు కనుక తీసుకున్నట్లయితే కనుక సూటి ఎరువులు కాకుండా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు మీరు కనుక తీసుకుంటే దాని ధర మన సూటి ఎరువుల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిఏపి తీసుకుంటే అది 1350 రూపాయలు. అదే మీరు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటే కనుక మీకు 1500 నుంచి ఆ ఉన్న కాంబినేషన్ బట్టి మీకు 2000 దాకా ఉంటుంది. కాబట్టి ఈ కాంప్లెక్స్ ఎరువుల వలన మనకి నష్టం ఏంటంటే భూమిలో పోషకాల సమతుల్యత అనేది లోపిస్తుంది అనమాట. ఆ కాంప్లెక్స్ ఎరువుల్లో ఏమిస్తారంటే వాళ్ళు 20-20 ఇస్తారు, పొటాషియం ఉండదు. లేకపోతే భాస్వరం ఉండదు, నత్రజని పొటాషియం ఉంటుంది. లేకపోతే నత్రజని ఉండదు, భాస్వరము పొటాషియం ఉంటాయి. అట్లా రకరకాల కాంబినేషన్స్లో వాళ్ళు ఇస్తారు. కాబట్టి మనం ఆ కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే కనుక మనకి ఒక పోషకం ఎక్కువయ్యి ఒక పోషకం తక్కువయ్యి మనకి కావలసిన ఉత్పత్తి అనేది సాధించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఈ వరి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఇట్లా మిరప కానీ ఏ పంటలైనా తీసుకుంటే ఇందులో ఎక్కువగా మనం ఎంత చెప్పినప్పటికీ కూడా సూటి ఎరువులు వేయకుండా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మనం 2వ దఫా 3వ దఫా ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా సూటి ఎరువులే వాడాలి, కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో భాస్వరం ఉంటుంది. ఆ భాస్వరం మీరు రెండోసారి దఫా వేసినప్పుడు ఆ భాస్వరం అసలు అవసరమే లేదు. 2వ దఫా కానీ 3వ దఫా వేసైతే మనం నత్రజని కానీ పొటాషియం కానీ వేస్తాము. కాబట్టి సూటి ఎరువులైన యూరియా కానీ లేకపోతే మ్యూరేట్ పొటాష్ ఎరువు కానీ మనం వాడుకుంటే కనుక దాంతో మనకు అధిక లాభం ఉంటుంది. కానీ కాంప్లెక్స్ ఎరువులు కనుక మీరు 2వ దఫా కానీ 3వ దఫా కానీ మీరు వాడుకుంటే కనుక దాంతో ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందులో ఉన్న భాస్వరం అనేది మనకి ఉపయోగపడదు. చాలా వరకు కాంప్లెక్స్ల్లో భాస్వరం అని సల్ఫర్ అని ఇంకా ఏయో కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ భాస్వరము సల్ఫరు అనేవి 2వ దఫా 3వ దఫా వేస్తే అవి ఉపయోగపడవు. అవి ఎప్పుడూ మనము దుక్కిలోనే వేసుకుంటాం. ఏది భాస్వరం కానీ సల్ఫర్ కానీ అట్లాంటివి కనుక పైపాటుగా వేసుకుంటే కనుక మీరు 2వసారి కానీ 3వసారి కానీ మీరు దాని మీద పెట్టే ఖర్చు అంతా కూడా మీకు దండగే. ఎంత పెడితే అంత మీకు వేస్టే, దాంతో మీకు ఉపయోగం ఉండదు. కాబట్టి మన రైతాంగం గమనించవలసింది ఏంటంటే ఎక్కడైనా సరే మీరు కాంప్లెక్స్ ఎరువులు వాడాలి అని అనుకుంటే కనుక మీరు అందులో భాస్వరం అనేది లేకుండా చూసుకొని నత్రజని పొటాషియం ఉంటే కనుక మీరు వాడుకోవచ్చు. అంతేగాని భాస్వరం ఉంటే మాత్రం మీరు ఆ కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా మాత్రం వేసుకోవద్దు. దానివలన మీకు నష్టమే కానీ దాంతో మీకు లాభం ఉండదు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గుడిపాడు గ్రామంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆర్జీఎల్ 7045 వరిసాగు క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. సన్నబియ్యానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రకాన్ని రైతులకు అందించినట్లు ఏరువాక కేంద్రం అధికారులు వివరించారు. మినీకిట్ దశలో ఉన్న ఈ రకం తుపానులను సైతం తట్టుకుని నిలబడగలిగిందని, గింజ నాణ్యత సైతం బాగుందంటూ వరి సాగు చేసిన రైతు వేమూరి అజయ్ వివరిస్తున్నారు. ఏరువాక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 2 కేజీలు మినీకిట్ తీసుకుని 2025 ఖరీఫ్ సంవత్సరం కొద్ది మొత్తంలో సాగు చేయడం జరిగింది. ఆర్జీఎల్ 7045 అనేటువంటి రకం. ఇది సన్నగింజ రకం. మనకి బీపీటీ 5204ని పోల్చుకోదగ్గ విత్తనం. ఇది నీరు కత్తు కూడా బాగుంది, గింజల సంఖ్య కూడా వెన్నులో బాగుంది, ఎత్తు కూడా మనకి 3 అడుగులు హైట్ వస్తున్నా కూడా మనకి ఈనిక దశలో మొంద తుఫాను వచ్చినా కూడా మనకి ఎక్కడ కూడా ఇది తుఫాన్లు కూడా ఎక్కడ వరగలేదు. కాండం చాలా బలంగా దృఢంగా ఉండడం జరిగింది. దగ్గర నాట్లు వేసాం. 20 పిలకల వరకు పిలకల సంఖ్య ఉంది. 350 గింజల వరకు వెన్నులో గింజలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి రకాల్లో సన్నగింజ రకం సాగు చేయాలని అనుకునేటువంటి రైతులకు ఇది ఆశాజనకంగా ఉన్నటువంటి వెరైటీ అని చెప్పొచ్చు. 7045 విత్తనం నాకైతే బాగుందని అనిపిస్తుందండి. వేసిన రకాలను బట్టి సన్నగింజ రకం క్వాలిటీ మనం బియ్యం నలిపి చూసినా కూడా గ్రీన్ కలర్ వస్తుందండి. క్వాలిటీ బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. తర్వాత పంట దిగుబడి కూడా 35 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తుందని అంచనా అండి మాకు. హార్వెస్టింగ్ అయితే కానీ దాన్ని చెప్పడానికి సరిపోద్ది. బీపీటీ 5204, 1224ను క్రాసింగ్ చేసి రాగోలు 7045 రకాన్ని రూపొందించినట్లు ఏరువాక కేంద్రం అధికారులు చెబుతున్నారు. సన్న రకాలు సాగు చేసే రైతులకు ఈ రకం ఎంతో బాగుంటుందని సూచిస్తున్నారు. మా ఏరువాక కేంద్రం తరఫున మనకి రాగోల్ నుంచి వచ్చినటువంటి వెరైటీ 7045 అనేటువంటి వెరైటీ మినీకిట్ రూపంలో ఉంది. దీన్ని మొదటి సంవత్సరంగా మనం పరిశీలిస్తున్నాము. దానిలో భాగంగానే అభ్యుదయ రైతు మనకి ముస్నూరు మండలం గుడిపాడు గ్రామంలో వేమూరి అజయ్కి ఇవ్వడం జరిగింది. ఈ వెరైటీకి కానీ చూసుకున్నప్పుడు మనం 130 రోజులు పంటకాలం అండి ఖరీఫ్ సీజన్లో మనకి. అంతేకాకుండా మనకి రబీలో వేసుకున్నప్పుడు 120 రోజులకి మనకి పంటకాలం వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కానీ చూసుకున్నప్పుడు మనం సన్నగింజ ధాన్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగానే మనం ఈ వెరైటీని ఇవ్వడం జరిగింది ఇక్కడ మినీకిట్ రూపంలో. కాండం దృఢంగా బలంగా ఉండటం వల్ల మన మొంతా సైక్లోన్ వచ్చినప్పటికి కూడా చేను మీద ఎక్కడా కూడా పడిపోకుండా చేను నిలబడే ఉంది. క్రాప్ హైట్ పెరిగినప్పటికీ కూడా అంటే మనకి 130 సెంటీమీటర్స్ దాకా పంట పెరగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా చేను పడిపోవడం అనేది గమనించలేదు. అంతేకాకుండా పిలకలు కూడా మనకి 17 నుంచి 20 పిలకల దాకా మనం గమనించడం జరిగింది. కంకి పొడవు కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఒక కంకిలో కానీ తీసుకున్నప్పుడు మనకి కనీసం 300 నుంచి 350 గింజల దాకా రావడం కూడా జరిగింది. మా యొక్క ఎస్టిమేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ పంట కాలంలో కనీసం మనకి 40 బస్తాలు 35 నుంచి 40 బస్తాల దాకా రావడం జరుగుతుంది. వరిక్షేత్ర దినోత్సవంలో భాగంగా ఆంగ్రూ విద్యార్థులు సైతం పంట పొలాలను సందర్శించారు. రావెప్లో భాగంగా తాము క్షేత్రస్థాయిలో రైతు అనుభవాలను తెలుసుకుంటున్నామని చెబుతున్నారు. మేము ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి వచ్చామండి. మేము అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరంలో చదువుతున్నాము. మేము ర్యాప్ అంటే 4వ సంవత్సరం విద్యార్థులము. ర్యాప్ అనే కార్యక్రమం అంటే గ్రామీణ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా మేము దెందులూరులో మాకు గ్రామం అనేది ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మా సైంటిస్టు కోఆర్డినేటర్ డాక్టర్ కె ఫణికుమార్ గారితో పాటు డాక్టర్ ఎన్ శ్రీ నాగేంద్రబాబు సార్తో మేము ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాము. రాగోలు వెరైటీ అనేది ఇక్కడ అజయ్ బాబు గారు వేయడం జరిగింది. ఈ వెరైటీ అనేది మొంతా తుఫానికి చాలా తట్టుకుంది. ఒక చదరపు స్క్వేర్ మీటర్లో కనీసం 18 నుంచి 20 దాకా హిల్స్ ఉన్నాయి. ఒక్కో హిల్లో కనీసం 16 నుంచి 17, 18 దాకా పిలకలు వస్తున్నాయి. ప్లాంట్ హైట్ వచ్చేసరికి ఒక 128 నుంచి 130 సెంటీమీటర్ల దాకా ఉంది. పానికల్ లెంత్ వచ్చేసరికి 25 సెంటీమీటర్ల దాకా ఉంది. గింజలు వచ్చేసరికి సుమారుగా 350కి పైగానే ఉన్నాయి. సన్న గింజ రకాలకి ప్రత్యామ్నాయంగా ఈ వెరైటీ అనేది కొత్తగా ఈ సంవత్సరం నుంచే క్షేత్రస్థాయిలో సూచించారు. సాధారణంగా బీపీటీ రకం అన్నం నాణ్యంగా ఉన్నప్పటికీ చేను పడిపోవడం, దోమకాటుకు గురి కావడం వంటివి సర్వసాధారణంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాగోలు 7045 మినీకిట్ రకం రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.